వర్ధిల్లాలి. జోహార్ బీపీ మండల్. జోహార్ జోహార్. జోహార్ బీపీ మండల్. జోహార్ జోహార్. జోహార్ బీపీ మండల్. జోహార్ జోహార్. అమర్ హే బీపీ మండల్. అమర్ హే. అమర్ హే బీపీ మండల్. అమర్ హే. ఆగస్టు 25, 1918లో జన్మించినటువంటి మన బీసీల ఆరాధ్య దైవం పిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి జయంతికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు. వారి జయంతి శుభాకాంక్షలు. 1918లో జన్మించినటువంటి వ్యక్తి. నేను వారి గ్రామానికి వెళ్ళినప్పుడు వారి గ్రామం పేరు మీదనే ఒక రాజ్యం ఉండే, వారి గ్రామం పేరు మీదనే ఆ రోజున్నటువంటి కరెన్సీ ఉండే. దాదాపు 2000 పైచిలకు ఎకరాల ఆసామి బీపీ మండల్ గారి తండ్రి గారు. అయినా కూడా నా ఒక్కనికే ఉన్నది సంపద, నా సమాజానికి లేదని, సమాజం యొక్క ఆకలిని కన్నీళ్లను అర్థం చేసుకొని ఏ రోజు కూడా ఆయన కంటి నిండా నిద్రపోకుండా ఈ సమాజం కోసమే ఆలోచించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వారు 2వ బీసీ కమిషన్ చైర్మన్గా వారు ఉండి ఈ దేశాన్ని అంతా కూడా తిరిగి బీసీల న్యాయమైనటువంటి కోరికను తీర్చాలని ఆ రోజే కేంద్ర ప్రభుత్వానికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు 27% బీసీలకు రిజర్వేషన్ ఉండాలని, బీసీలకు రిజర్వేషన్లు ఒకవేళ నిండకపోతే 3 సంవత్సరాల పాటు ఆ రిజర్వేషన్లు అట్లనే ఉంచాలని, ప్రైవేట్ సెక్టార్లలో కూడా బీసీల రిజర్వేషన్లు ఉండాలని, అంతేకాకుండా మరి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఉండాలని వారు ప్రతిపాదించిండ్రు. వారు 1990లో వారు రిపోర్ట్ ఇస్తే బీపీ సింగ్ గారు దాన్ని అమలు చేస్తా అని ప్రకటిస్తే దేశమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. దేశం అల్లకల్లోలం కావడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్ని కట్టుకున్నది. నెహ్రూ గారు పూటకో మాట మాట్లాడి రోజుకో విషయాన్ని చెప్పి ఈ బీసీల రిజర్వేషన్కు అడ్డం పడ్డటువంటి అనేక విషయాలు చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులకు బుక్కులలో రాసి ఉన్నది, వట్టిగా చెప్పడం కాదు. మరి ఇవాళ కూడా అదే పద్ధతి బీసీ డిక్లరేషన్ 42% కేటాయిస్తాం 6 నెలల్లో అని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఉపన్యాసాలలో చెప్పించి సిద్ధరామయ్య అనే ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసి బీసీలను నమ్మించి మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దానికి కమిటీకి చైర్మన్గా ఉండి ఇప్పటి వరకు దాని ఉలుకు లేదు, పలుకు లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ అనేది ఇవాళ కూడా కనబడతా ఉన్నది. ఇవాళ కోర్టులను పూచి చూపి రిజర్వేషన్లు, కులగణనను పక్కదారి పట్టిస్తా అని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అర్థం చేసుకోవాలి. 1990లో బీపీ సింగ్ గారు ప్రకటించిన తర్వాత ఇది కోర్టుకు వెళ్ళింది కేసు. కోర్టులో కులాల ఆధారితంగా రిజర్వేషన్లు ఉండొద్దని వాదించింది కాంగ్రెస్ పార్టీ. కానీ సుప్రీంకోర్టే చెప్పింది ఈ దేశమే కులాల ఆధారం మీద, కుల వ్యవస్థ మీద నడుస్తా ఉన్నది కనుక రిజర్వేషన్లు కూడా కులం మీద ఆధారం మీదనే ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిస్తే 1992లో వాళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు బీపీ మండల్ గారి కమిషన్ రిపోర్టును అమలు చేయడం వలన ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 22% రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుకనే బీపీ మండల్ చరిత్రను తెలియనివ్వకుండా
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను తెలవనివ్వకుండా, కొమ్రం భీం చరిత్రను తెలవనివ్వకుండా, చాకల ఐలమ్మన చరిత్రను తెలవనివ్వకుండా ఒకటే కుటుంబం ఈ నియోజకవర్గాన్ని ఏలుతా ఉన్నది. ఈ దేశాన్ని అదే కులం ఏలుతా ఉన్నదనే విషయాన్ని ఎప్పటి వరకైతే మనం గమనించమో, ఇక్కడ కూర్చున్నటువంటి రెడ్డిలు వెలుమలు కూడా మా బీసీల గురించి ఆలోచించరో, అప్పటి వరకు ఒకటే కులం, ఆ కులమే ఈ దేశాన్ని అయితే ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా నడిపిస్తా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలకు కూర్చున్న బంతిలో ఒక బుక్క ఎక్కువ వేస్తాడనే దానికి నిదర్శనం కూడా బీపీ మండల్ గారు. మా ఆకలి మాకే తెలుస్తుందని మహనీయులు చెప్పిండ్రు. మా కోసం వేరే వాళ్ళు ఎందుకు ఉండాలని, మా కోసం మేమే ఉండాలనే విషయాలను అనేక వేదికల ద్వారా మన మహనీయులు చెప్పిండ్రు. అది మన అర్థం కాకపోవడం వలనే అసలు బీసీల కోసం మొదటి కమిషన్ చైర్మన్ వేసింది ఇదే కాంగ్రెస్, నెహ్రూ. ఎవరు ఆయన మొదటి చైర్మన్ అంటే కాకా కలేల్కర్, ఆ కమిటీకి మొదటి చైర్మన్. ఆయన బ్రాహ్మడు, నీతి గల్లవాడు. ఆయన కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలని రాసిండు. కానీ దాన్ని నెహ్రూ గారు ఆయన మీద ఒత్తిడి చేసి, ఆయనను భయభ్రాంతులకు గురి చేసి, ఆయన నీతిని కూడా ఆయన పక్కకు పెట్టడానికి, అంటే ఆయన భయపెట్టడానికి కారణం ఈ సమాజంలో పుట్టలేదు కనుక వాళ్ళ యొక్క ఒత్తిడిలకు లొంగిండు కాకా కలేల్కర్. కానీ అదే బీపీ మండల్ కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కాంగ్రెస్ కు ఏ రోజు కూడా తలొక్కలేదు. నీతివంతులు కాంగ్రెస్ లో ఉండరు అన్నదానికి అనేక విషయాలున్నాయి. ఇదే బీపీ మండల్ గారు బీహార్ కు ముఖ్యమంత్రిగా ఉండే, బీహార్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈయన మొదటి కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక మెంబర్. ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక మెంబర్ గా ఉన్నటువంటి బీపీ మండల్ గారు కాంగ్రెస్ పార్టీ మీద, అవినీతి మీద ఒక కమిటీ వేసిండ్రు, అయ్యంగార్ కమిటీ వేసిండ్రు. అయ్యంగార్ కమిటీ కాంగ్రెస్ అవినీతిని బట్టబయలు చేసింది. ఆ బీహార్ అసెంబ్లీలో బీపీ మండల్ గారు అయ్యంగార్ కమిటీని ప్రవేశపెడుతున్నాడని తెలిసి ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు బీపీ మండల్ గారికి ఫోన్ చేసింది. నువ్వు అయ్యంగార్ కమిటీ ఆ రిపోర్టును అసెంబ్లీలో పెట్టొద్దని దబావు చేసింది. నా ముఖ్యమంత్రి పదవిపైనా ఆ యొక్క అవినీతిని బయట పెడతా అని ధైర్యం చేసి ఆ రోజు అయ్యంగార్ కమిటీ రిపోర్టును పెట్టి ఈ కాంగ్రెస్ అవినీతిని బయట పెట్టిన చరిత్ర బీపీ మండల్కు ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. కనుక నీతివంతులు మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పివి నరసింహరావు గారిని కూడా ఏ విధంగా ఆయన బ్రాహ్మణుడైనా కూడా ఆయనను అవమానపరిచింది. బ్రాహ్మణులైనా వేరే కులాలైనా వాళ్ళ ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళను దగ్గర పెట్టుకున్నారనే విషయాన్ని మనం గమనించాలి. బ్రాహ్మణులలో కూడా సాంఘిక సంస్కర్తలు ఉన్నారు. సమాజాన్ని బాగు చేయాలని ఆలోచించిన వాళ్ళు ఉండడం వలనే ఆ రోజు చదువులకు కష్టపడ్డటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చదువులకు అంబేద్కర్ అనే పేరును ఆయనకు గొప్పగా కీర్తించి ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా బ్రాహ్మణులు ఉన్నారు. కనుక బ్రాహ్మణులా ఇంకోలా అనే విషయాన్ని పక్కకు పెడితే ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీ బ్రాహ్మణ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇవాళ బీపీ మండల్ గారు యాదవ్ కులంలో పుట్టినా కూడా బీసీ సమాజం కోసం దేశాన్నంతా తిరిగి ఆ రోజే మనకు రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో కూడా చేతులలో సెల్ ఫోన్లుండి ప్రపంచమంతా తిరగాల్సిన అవసరం లేదు.
ఒక ఏలుతోటే తింపుతా ఉంటే ప్రపంచం కనబడుతుంది. సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఇట్లా ఏళ్ళు దింపుతా ఉంటే ప్రపంచం కనబడతా ఉన్నది. ఆ ప్రపంచం కనబడుతున్నదని తెలిసినప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సమాజం, బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. కనుక 78 సంవత్సరాలు జెండెగరేసుకొని 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకొని ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు ఇంకా రాజకీయ అవకాశాలు లేకపోవడం కారణం ఇదే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటలు. అంబేద్కర్ గారిని ఎస్సీలకే పరిమితం చేసి చూపించడం వలన, మనం అంబేద్కర్ గారి వెనుబడి వెళ్ళకపోవడం వలన ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో కూడా ఈ దుస్థితి నెలకొని ఉన్నదనే విషయాన్ని బీసీ సమాజం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాలను కోట్ల పేరు మీద, రకరకాల ఆంక్షల పేరు మీద ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. నిజంగా ఇవాళ కూడా మోసం చేస్తున్నదంటే వాళ్ళది తప్పు కాదు. చదువుకొని ప్రపంచాన్ని చేతిలో చూస్తున్నటువంటి మనం అమాయకులుగా గమనించుకోవాలి. వాళ్ళు మోసం చేయడం అనేది వాళ్ళకు అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళ నీతి. చదువుకున్నామా, చదువుకోలేదా, అసలు ప్రపంచం మనకు అర్థమవుతున్నదా, అర్థమైతలేదా, ఇవాళ మనకు మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. మాలాంటి మాట్లాడే వాళ్ళని ఇవాళ కాదు, ఆ రోజే మహాత్మా పూలేను మనకు చదువులు చెప్పించడానికి పాఠశాలలు పెడుతుంటే ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణులు, బ్రాహ్మణిజం పూలే గారిని చంపేయడానికి మన కులాల వాళ్ళని పంపినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ రోజున్నటువంటి ఇదే బ్రాహ్మణ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో అడుగుపెట్టడానికి అవకాశం లేదని ఆయనను ఓడగొట్టినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎస్సీ వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం, ఎస్టీ వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి గురించి ఆలోచిస్తే అనాది నుంచే వస్తా ఉన్నది. వాళ్ళ మీద ఏదో ఒక అబద్ధాలు పుట్టియాలి, ఏదో ఒక విషయాన్ని వాళ్ళ మీద సృష్టించి వాళ్ళని సమాజానికి దూరం చేయాలని మహాత్మా పూలే కాడి నుంచే, శివాజీ మహారాజ్ కాడి నుంచే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ వరకు కూడా జరిగింది. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బీసీ మీటింగ్లు పెడతా ఉన్నా, ఆ రోజు పులే విగ్రహాన్ని పెట్టినా, బీపీ మండలి విగ్రహాన్ని పెట్టినా నాకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చినాయి. కానీ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, నేను పార్టీకి వ్యతిరేకం కాదు, ఈ సమాజాన్ని బాగు చేయడానికే నా ఆలోచన అనే విషయాన్ని మా పార్టీ కూడా చెప్పిన. మొన్న కూడా హరీష్ రావు గారు అడిగినరు, పెద్దపల్లిలో మీటింగ్ పెట్టిన వాట తమ్ముడు అని అన్నాడు. అవునన్నా, బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టినా అన్నా. శ్రీనివాస్ గౌడ్ అన్నాడు, పెద్దపల్లిలో మంచి మీటింగ్ పెట్టిన వాట తమ్ముడు అన్నాడు. అవునన్నా, పెట్టినా అని చెప్పిన. ఎందుకంటే ఇది దాస్తే దాగేది కాదు. వాళ్ళు పెట్టిన వరంగానే నేను భయపడి అయ్యో నాకు తెలియదని అని అంత నేను బలహీనుని కాదు, అంత చేతగానుని కూడా కాదు. నాతో పాటు నా సమాజం కూడా ఎదగాలని ఆలోచిస్తున్నా. నా సమాజం రేపు భావి తరాల భవిష్యత్తు కోసం ఉపయోగపడాలని ఆలోచిస్తున్నా. జెండా ఏదైనా నా వర్గాల అభ్యున్నతే నా ఆకాంక్షగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఈ సమాజం మేలుకొల్పాలి. రేపటి మన సమాజం గొప్పగా అన్ని చట్టసభలలో, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, మన సమాజం ఉండడానికి కోసం అహర్నిశలు నా త్యాగం ఉంటుంది, నా పోరాటం ఉంటుంది. నేను ఎమ్మెల్యే అయినా నేను బాగున్నాని నేను నిద్రపోవడం లేదు. నేను ఇంతకుముందే మా అడిచల సమ్మన్నతోటి అన్నా, నీ మనవడన్నా ఎమ్మెల్యే కావాలి. ఇప్పుడు మనకు అర్థమైతలేదు నా తపన, నా పోరాటం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిన్నటి వరకు ఎస్సీ అని చూసినటువంటి వాళ్ళు, ఆయన ఒకడే రాజ్యాంగం రాసిండా అని శ్లోకాలు పలికిన వాళ్ళు, ఆయన కాదు అనేక మంది ఉన్నారన్న వాళ్ళు ఇవాళ అదే పార్టీలు రాజ్యాంగానికి రక్షించు, సంవిధానకు రక్షించని రాహుల్ గాంధీ తిరుగుతా ఉన్నాడు. అదే రాజ్యాంగాన్ని తూట్లు పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, అడుగడుగున అంబేద్కర్ను అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదే రాజ్యాంగం రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడు.
బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు రోజు తీసుకుంటున్నాడు. బీజేపీ పార్టీ మోదీ కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు, గౌతమ బుద్ధుని పేరు నిన్న ఎక్కడో అక్కడ ఉక్రెయిన్ లో మాట్లాడుతా ఉన్నాడు. కనుక బుద్ధిజం స్వీకరించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కనుక ఇవన్నీ కూడా ఇవాళ పుట్టమదును చూసి నవ్వేవాళ్ళు, పుట్టమదును చూసి అపహాస్యం చేసేవాళ్ళు, పుట్టమదు కేంద్రంగానే బతికే వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా తెలివి వస్తుంది. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ అవమానించింది బాబాసాహెబ్ను. ఇవాళ వాళ్ళే రాజ్యాంగం అంబేద్కర్ రాసిండు, ఈ రాజ్యాంగాన్ని బతికేయాలంటుంది. ఎందుకంటే అలా కూర్చి వస్తలేదు. బీజేపీ గవర్నమెంట్ మోదీ తగడం దాకిండు కాంగ్రెస్ కు, 3 చెల్ల నీళ్లు తాగిస్తున్నాడు మోదీ. కనుకనే వాళ్ళ రాజ్యాంగం గుర్తొచ్చింది రాహుల్ గాంధీకి. కనుక ఏదో ఒక రోజు మనం ఎప్పటికి కూడా గుర్తొస్తాం. చరిత్రలు నిలబడాలంటే సమాజం కోసం పనిచేయాలి, చరిత్రలు నిలబడాలంటే సమాజం కోసం ఆలోచించాలనే విషయాన్ని పురిగిపుచ్చుకున్నా. నేను ఎక్కువగా చదువుకోలేకపోయినా ఇవాళ చూస్తున్నటువంటి అసమానతలు, అవమానాలు, ప్రతిరోజు ఇంత పెద్దగా ఎదిగినా కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గా 30 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఒక్కటే ఒక తప్పిదం, బీసీ సమాజంలో పుట్టడం వలన అనేక అవమానాలు పడతా ఉన్నాను, అనేక ఇబ్బందులు చూస్తా ఉన్నాను. అయినా కూడా నా చివరి ఆశ, నా చివరి కోరిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణాలలో ఉన్న ఇక్కడ కూర్చున్న అటువంటి ఆలోచన పరులు. వాళ్ళ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినంటే ఆయన శిష్యరికం గీట్ల జనార్దన్ రెడ్డి గారి శిష్యరికం. గీట్ల జనార్దన్ రెడ్డి గారు మేము కూడా కాపులమేనాయా, మేము కూడా బీసీలమేనాయా, మా రెడ్లల్లో కూడా 2 తెగలున్నాయి, ఒకటేమో ఉన్న రెడ్లు, ఒకటేమో లేని రెడ్లు అని ఆ రోజే చాటి చెప్పిండు. కనుకనే ఆయన శిష్యరికంలో ఉన్నాడు. కనుకనే ఆ రోజు కమండలం కావాలా, మండలం కావాలంటే ప్రకాష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి మండలం వెంబడున్నారనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆ రోజు అంబేద్కర్ గారి వెంబడున్న బ్రాహ్మణులైనా, ఈ రోజు మా వెంబడున్న మా రఘుసార్ కావచ్చు, మా శశికాంత్ కాచే కావచ్చు, బ్రాహ్మణులైనా ఒక ఈ సమాజం మేల్కొల్పాలని ఆలోచన పరులు ఎప్పటికి కూడా ఉన్నారు. కనుక మా పోరాటం కులాల మీద కాదు, మా పోరాటం మా ఆకలి మీద, మా అవమానాల మీద. మేముగా అసెంబ్లీలో కూర్చుంటే, మేముగా పార్లమెంట్ లో కూర్చుంటే మా ఊళ్ళ గురించి మేము ఆలోచిస్తాం. మీరు 76, 77 సంవత్సరాలు కూర్చున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ ఉండొద్దన్నాడు. అందరూ సమానం కావాలన్నారు, అందరూ బాగుపడాలన్నారు, అందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈ రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ అదే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నదంటే మనం అమాయకులమా, తెలివి కల్ల వాళ్ళమా, మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా బీపీ మండల్ గారి జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రిని, ఎమ్మెల్యే ఇంత పెద్ద బీసీ సమాజాన్ని వాడుకొని అధికారంలో ఉన్నారో, మీరు అది పూర్తి చేసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా బీపీ మండల్ గారి 166వ జయంతిని పురస్కరించుకొని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఒక దీక్షా కార్యక్రమాన్ని పూనుకొని ఈ సందేశాన్ని సమాజానికి ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీలు మేల్కొలాలి, బీసీ సమాజం చైతన్యం కావాలని బీపీ మండల్ గారి మహాత్మా జ్యోతిబా పూలేని, చాకలి ఐలమ్మనే, సర్దార్ సర్వాయి పాపననే, దొడ్డి కొమరయ్యనే మనకు స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై బీసీ, ధన్యవాదాలు.